మిథున రాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా అచితాంగ కాలభైరవ స్వామికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థానంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి, లాభస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మిథున రాశి వారికి వ్యయంలో సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో కష్టపడి పని చేయాలి అనేటువంటి వారు ఎవరయ్యా అంటే మిథున రాశి జాతకులు. కాకపోతే వీరు ఒకరి దగ్గర జాబ్ చేసేటువంటి మెంటాలిటీ ఉండదు. స్వయం పరిపాలన, స్వయం వృత్తులు, ఉద్యోగ వ్యాపారస్తులు. వీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అనేటువంటి లక్షణాలు వీళ్ళకు అధికంగా ఉంటాయి. అలాగా పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అలాగా స్వయం వృత్తుల వారందరికీ కూడా కొద్దిపాటి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే మీకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మీరు ఏకాగ్రతగా ఉండండి. మీ మనస్సు ఏది అయితే చెప్తుందో అది వినే ప్రయత్నమే చేయండి. ఎదురింటి వాళ్ళ కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని మీరు ఎప్పుడు అనుకోవడం మొదలు పెడతారా, మీ యొక్క స్థాయిని మీరే దిగదార్చుకుంటూ ఖర్చులు పెరుగుతూ ఆదాయం తగ్గిపోయే పరిస్థితి అలా ఉంటుంది. కనుక ధర్మం, న్యాయం, మంచిది, నాకు ఉపయోగపడుతుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మంచి నిర్ణయం అనిపించినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండండి. అంచెలంచెలుగా అద్భుతమైన విజయానికి మీరు కేంద్రబిందువు అవ్వడం. ఒక మహావృక్షం కింద ఒక చెట్టు ఉందనుకోండి, మీరు చెట్టు లాంటి వారు, ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి, కోసుకునేవారు వస్తారు, తినేవారు వస్తారు. అదే మీరు ఒక చోటికి వెళ్ళి ఇలా చేయలేరు. కనుక మీరు మీ మనసు చెప్పినట్టుగా మీరు ఈ మాసంలో వినగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, నీటి వ్యాపారాలు చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.